అందరికీ ఇవాళ మన రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దాన్నైతే మా ఇంట్లో ఒక పండగ లెక్క సెలబ్రేట్ చేసుకుంటాను. అంటే మనం ప్రతి పండగకి అంటే దసరా దీపావళి ఇట్లా ఉంటాయి కదా, ఆ పండగలప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం సేమ్ దీన్ని కూడా మేము ఒక పండగ లెక్క తీసుకొని సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నాం. మేమైతే పొద్దుగాలు ఎప్పుడో లేచినాం. లేసుడితో అయితే ఊడిసి మంచిగా ఆలుకేసి మంచిగా కలర్లతో అయితే ముగ్గులు వేసినాం. నిన్ననైతే ఉన్న చెద్దర్లు అన్ని విండేసినాం. అయితే మా ఊర్లో హనుమాన్ టెంపుల్లోనైతే భజనలు అనేది చేస్తాలి. అయితే మేమైతే ముందైతే అక్కడికి పోయేస్తాం. ఎక్కడికి హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మా ఇంట్లోనైతే మేము ఇలా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీరు చూడాలి. మీకు అందరికి అక్షంతలు వచ్చినాయా? మాకైతే వచ్చినాయి. రేపు మళ్ళీ సాయంత్రం కాగానే తులసి చెట్టు దగ్గర 2 దీపాలు, గల్మల దగ్గర 2 దీపాలు, మళ్ళీ దేవుని దగ్గర 2 దీపాలు పెట్టుకోవాలట. వాళ్ళు ఇచ్చిన అక్షంతలు ఉంటాయి కదా, అవి అందులోకి కొన్ని బియ్యం పోసుకొని అంటే అందరి నెత్తి మీద చల్లుకోవాలన్నట. అయితే అవన్నీ కూడా మేము చేద్దాం. మా ఇంట్లో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీకు చూపిద్దాం. అంత చూడుల్లి. ఇక మాకు నిన్న జెండా ఇచ్చిండు మా ఇంటి మీద. ప్రతి ఒక్కరు దీన్ని జెండాని ఇంటి మీద పెట్టుకోవాలి. అయితే కట్టినాం. అబ్బా ఇంకా కొంచెం అయినాక తోరణాలు కట్టాలి. మీద రెప్పరెప్పలు ఆడతాం. పోదామమ్మ, పోదాం. నువ్వు రావానే బాపు. పాప మా బాపుకు జ్వరం వచ్చింది. సాధలేదు. నువ్వు తయారైనవా? పువ్వులు చూడు. ఈ పువ్వులు ఎవరు పెట్టిండురా? దేవుడు ఇచ్చిండా? అబ్బా నాకు అడిగినావా? మా సాతికి ఇయ్యాలి అన్నావా? అది తీసుకోనా? సరే ఇది ఇద్దే. తీసుకుంటా అన్నా? తీసుకున్నా. తినన్నా? పెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టినా ఇప్పుడు? కొట్టినా. మన ఇంట్లో చూసిన మా మమ్మీ కొబ్బరికాయ కొట్టింది. నాకైతే ఎంత చిన్న పువ్వులు పెట్టింది. దేవుడు తెలుసా మీ అందరికి? ఇలా ఎర్రవరంలో ఇప్పుడు కొత్తగా వెలిసింది కదా, అదే మా మమ్మల్ని వేలు విగ్రహం ఏమంటారు ఫోటో తీసుకొని వచ్చింది. మనకు వచ్చింది అదే అక్షంతలేవే అమ్మ. మాకు ఇచ్చిన అక్షంతలు నాకు తెలియదు అసలు. మాకు అక్షంతలు ఇచ్చిర్రని. అందరికి ఇచ్చిళ్ళు మాకేయాలి, అందరికి ఇచ్చిళ్ళు మాకేయాలి అనుకున్నా. కానీ మా మమ్మీకి తెచ్చి ఆల్రెడీ ఇచ్చిళ్ళట. మీకు వచ్చిందా? మళ్ళా ఇళ్ళకు కొన్ని కలుపుకోవాలన్నట. అంటే ఇవే కాకుండా మనం ఇన్ని బియ్యం కలుపుకొని నెత్తి మీద అల్లుకోవాలన్నట. అన్ని రెడీ పెట్టినవా? మరి తీసుకోవాల్సినవి. దా పోదండా. తొందర వాళ్ళు కదా లప్పలు రెడీ అయ్యేలా కావాలి. దానికి వైట్ కలర్ డ్రెస్ ఉంది. దీపున మోపుగా మోచనే జీవయ్య రామయ్య ఎన్నాళ్ళు
మళ్ళీ ఇంటికి పోతున్నాం. ఇంటి దగ్గర ఇచ్చిన అక్షంతలు ఉంటాయి కదా, అవ్వట మేము మా నెత్తి పైన వేసుకొని మళ్ళీ వచ్చి అన్నం తినడట. అక్కడ అన్నదానం పెడతాళ్ళు. అందుకోసం ఇక మళ్ళీ ఇంటికి పోతున్నాం. మస్తు మంది వచ్చిళ్ళు కానీ తొందర అయిపోయింది. తొందర పోతాం. అందరికి ఇప్పుడు బాగా నాట్లు ఉన్నాయి, అందుకోసం నాటే వేయండి కావచ్చు. మేమైతే పోతాను. వేసుకోవాలి అంటే ఎవరు చెప్పిల్లు అక్కడ ఏమో మనం వేసుకోవాలి. మరి మేము వేసుకుంటాం. మాకైతే లేదు, మా ఇచ్చి మేము వేసుకుంటాను. వేసుకోవద్దా అత్త? వేసుకోవాలి. అన్ని నీ మీద అయోధ్యలో ఇచ్చిన అక్షింతలు అయితే మాకైతే అయిపోయినాయి. అంతే. ఇప్పుడు మళ్ళా టెంపుల్ కాడికి పోయి తిని రావాలి. ఆకలి అయితే అన్న ఛాయ్ కూడా రాగలేదు. ఇంకంతే. ఇప్పుడైతే పొద్దున్నా ఇక కాసేపు అయితే మేము టీవీలో న్యూస్ అనేది చూసినాం. ఇక మళ్ళా తర్వాత టెంపుల్ కాడికి పోయినాం. చెప్పండి నాకేది అన్న పులిహోర తక్కువ వేసి మరి ఎక్కువ ఎత్తలేరు కదా మళ్ళా. ప్రసాదం వేసుకుంటే వాళ్ళని ఎన్నిసార్లు తింటారా అంటారా? ఒక్క చేతుడు పట్టుకున్నా పోయిందంటే అంతే. పులిహోర కావాలంటే పులిహోర కింద అయిపోయింది తినుడైతే. ఇంకేసుకుంటావా? నాకైతే అద్దు. నాకైతే మస్తు ఇంకా ఫుల్ తింటాను. గీడికి వచ్చి కూడా లేదా కైకిల్ అమ్ముచ్చారని అంత అయిపోయింది. ఇంటికి కూడా తిన్నాం అయిపోయింది. రోజు పోతలే మారా ఇంకా అన్నం వేసుకుంటా సారా తింటే తినుకో. నాకు కాదు, మా మమ్మీ అయితే ఇచ్చేది వాడి పోతలేదు తింటలేదు. మరి టైం అయితే 6:30 అవుతుంది. మా మమ్మీ అయితే మంచిగా ముగ్గులు ఎత్తాను. Why you keeping me waiting? Why you keeping me waiting? All I want, the love from you is so long. The love, all I want, the love from you waiting. అచ్చే దీపాలు రెండా అంటారా? అయినా ముట్టించడా? ఎక్కువ ముట్టించండి. ఇదేందా ఇది నేను చూడలే. ఏంటి చిన్నది కొడుకడికి అట్లా వాళ్ళ డేస్ కొడతారా? కింద కొట్టుతారా వాళ్ళని అట్లా కొడతారా? ఎక్కిళ్ళు వచ్చినాయా? అగో చిన్న చెంపకాడగో పురిగి వేడ ఎక్కిలు వేడయా? అయ్యో మా మమ్మీ అయితే దీపాలు ముట్టిస్తాను. అయ్యో 2 ముట్టించింది ఆల్రెడీ. ఇక మా చిన్నది పొట్టు తెలుసా మీకు? ఇది ఫుల్ తింటది. అంటే ఇట్లా తినద్దు. తింటేం కదా ఇది చెప్పుల్లి ఏం కదా. ముట్టించుకున్నారా మీరు సాయంత్రం దీపాలు? మేమైతే ఇప్పుడే అవుతాయి ఇంట్లో ముట్టించినాం. పోయి ఇప్పుడు తులసి చెట్టు దగ్గర ముట్టియాలి. చీకటి అయితే అయింది. మేమైతే మంచిగా తోరణాలు కూడా అయ్యో తులసి చెట్టు దగ్గర ఇక అన్ని ప్రిపేర్ చేసినాం. రామ్ సీతారాం. తులసి చెట్టు దగ్గర అయిపోయినాయి. తులసి చెట్టు దీపం ఒకటి, ఎక్స్ట్రా 2 దీపాలు ఒకటి. నాకైతే ఇట్లా దీపాలు ముట్టితేనే అచ్చని దీపావళి ఎక్కడ అనిపిస్తారు కానీ అక్కడ వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళ సేమ్ దీపావళి ఫీలే అనిపిస్తుంది. కానీ ఆ రోజేమో ఫుల్ దీపాలు పెట్టుకున్నాం. ఈ రోజు అయితే కొన్ని, కానీ మనం ఎక్స్ట్రా పెడితే పెడుతుంది కొన్ని దీపాలు. ఏం కాదు. మీరు జరుపుకుంటాను రా ఇట్లా. మేమైతే ఎంజాయ్గా జరుపుకుంటున్నాం. అయిపోయినట్టే దీపాలు ముట్టించడం.
అంతే అయిపోయింది. ఇయర్కైతే ఇది మన వీడియో. ఇదైతే నాకు మన అన్ని పండుగల లెక్కనే ఇది ఇంకొక పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ రోజు అయితే మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. అయోధ్యకు పోయినంత ఫీల్ అనిపిస్తుంది నాకైతే. మంచిగా హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోయినాం, మంచిగా దర్శనం చేయించుకొని వచ్చినాం. కాసేపు న్యూస్ కూడా చూసినాం లైవ్లా, మంచిగా అనిపించింది. ఆ విగ్రహం అయితే మస్తు పెద్ద ఉంది కదా, టెంపుల్ కూడా ఫుల్ అంటే ఫుల్ పెద్ద ఉంది. మా దీపాలు అయితే ముట్టించుడు అయిపోయింది. మేమైతే ఇవాళ చెప్పినట్టయితే అన్నీ వేసినాం, మంచిగా మామిడి తోరణాలు పెట్టినాం, కలర్లతోటి ముగ్గులు వేసినాం. ఇలానైతే మంచిగా అనిపించింది. అదే ఒక మనం పెద్ద పండుగ లెక్కనే అనిపించింది. సేమ్ దీపావళి ఎట్లుంది యాజ్ ఇట్ ఈస్ ఇవాళ కూడా నాకు సేమ్ దీపావళి ఫీలే అనిపించింది. అంతే ఇక్కడికైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.